హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మరొక వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేసా. ఇవాళ విజయనగరంలో దుప్పాడ రోడ్ లో ఉన్న శ్రీ క్షేత్రం, అదే అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి అయితే వచ్చేసాం. మార్నింగ్ మేము మల్చర్ల నుండి స్టార్ట్ అయ్యాము. మాకైతే ఇక్కడికి రీచ్ అవ్వడానికి 45 మినిట్స్ పైన పట్టింది. ఫైనల్లీ టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. టెంపుల్ చుట్టూ చాలా ప్రశాంతంగా ఉంది. ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. అండ్ లోపల ఎలా ఉందో చూసేద్దామా, పదండి. లక్ష్మీదేవి ఉన్న టెంపుల్ ని చూడాలి అంటే 2 కళ్ళు సరిపోవు. అలాంటిది చుట్టూ అష్టలక్ష్ములు, ప్రధాన ఆలయంలో ఐశ్వర్య వెంకటేశ్వర స్వామిని ఉన్న టెంపుల్ ని చూడాలి అంటే నిజంగా అదృష్టం ఉండాలి. చాలా రేర్ గా ఇలాంటి టెంపుల్స్ ని మనం చూస్తూ ఉంటాము. ఫస్ట్ ఈ అష్టలక్ష్మిలో ఉన్న టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాము. పక్కన అష్టలక్ష్మి స్తోత్రాలు కూడా రాశారు చదవడానికి వీలుగా. తరువాత ప్రధాన ఆలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కూడా వచ్చేసాము. టెంపుల్ చుట్టూ ఉన్న ఆర్కిటెక్చర్స్, టెంపుల్ లోపల ఉన్న ఆర్కిటెక్చర్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. ఫైనల్లీ స్వామివారి దర్శనం అయ్యాక అక్కడ పూజారి గారు కూడా టెంపుల్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్పారు. సో అవేంటో కూడా వినేద్దామా. విజయనగరంలో దుర్గా బాలాజీ అని చెప్పేసి ఆడిటర్ ఆయన ఫ్యామిలీతో వాళ్ళ నాన్నగారు అమ్మగారి పేరు మీద కట్టారు. ఆయన పూర్వీకులుగా వాళ్ళ తాతగారు సంపాదించిన ఆస్తుల సంబంధంగా ఈ ఆలయాన్ని ఇక్కడ అష్టలక్ష్ములు ఉండాలని చెప్పేసి చుట్టూ దేవాలయాలు అష్టలక్ష్మికి పెట్టి 7 అమ్మవార్లకి ఒక్కొక్క విడివిడిగా ఆలయాలు కట్టి ఇది ప్రధాన ఆలయంలో ప్రధాన అమ్మవారు ఆదిలక్ష్మి అమ్మవారిని వేంచేపు చేయాలి. అయితే అమ్మవార్లు ఒక్కటే ఉంటే పద్ధతి కాదు స్వామివారితో కలిపి అమ్మవార్లు ఉండాలి కనుక ప్రధానంగా వెంకటేశ్వర స్వామివారిని ప్రధానంగా పెద్దమూర్తిగా వేంచేపు చేసి అందులో అమ్మవారిని ఒక పక్క ఆదిలక్ష్మి అమ్మవారిని ఉత్సవమూర్తిగా పెట్టారు. ఏకాదశి రోజు కళ్యాణం చేస్తారు. భగవంతుడి తలకు చక్రం సుదర్శనం, ఆ చక్రాయుధం జన్మ నక్షత్రం చిత్తా నక్షత్రం రోజు ఇక్కడ సుదర్శన హోమం ప్రత్యేకంగా చేస్తారు. అంతేకాదండి, ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ ఇక్కడ స్వామివారికి సప్తహారతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రిప్ కి కూడా మా లేడీ గ్యాంగ్ అందరం వచ్చాము. సో లేడీస్ అంటే ఒక్క టెంపుల్ తో ఆగిపోదుగా. సో నెక్స్ట్ ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అంతవరకు వెయిట్ చేయండి. ఈ బ్లాగ్ కనుక నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి ఫ్రమ్